జనరల్‌గా అందరూ వీడియోస్ ఎడిట్ చేయడానికి క్యాప్‌కట్ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ క్యాప్‌కట్ కొన్నిసార్లు మనకి నో ఇంటర్నెట్ ఇష్యూ అనేది చూపిస్తూ ఉంటుంది. సో, దీని ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే వీపీఎన్‌ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీపీఎన్‌ని కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అనేది అవుతది. బట్ మీరు వీపీఎన్ కనెక్ట్ చేసినా కూడా మీకు సేమ్ ఇష్యూ అనేది చూపిస్తూ ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. దానికంటే ముందు మన ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ హలో అందరికీ, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు టెక్ టాక్స్ విత్ తరుణ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనరల్గా మనం వీడియోస్ చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి క్యాప్‌కట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్యాప్‌కట్లో మనం వీపీఎన్ ఆన్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం కదా. చాలామందికి క్యాప్‌కట్లో వీపీఎన్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి నో ఇంటర్నెట్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం క్యాప్‌కట్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు మనకి నో ఇంటర్నెట్ ఇష్యూ అనేది వస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా ఆ క్యాప్‌కట్ని క్లోజ్ చేసేసి వీపీఎన్ దాంట్లోకి వెళ్ళి వీపీఎన్ ఆన్ చేసేసి మళ్ళీ క్యాప్‌కట్లోకి వచ్చి చూస్తే వాళ్ళకి ఇవి నో ఇంటర్నెట్ ఇష్యూ సేమ్ అట్లనే వస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం క్యాప్‌కట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి నో ఇంటర్నెట్ ఇష్యూ వచ్చిందంటే ఆ యాప్ని క్లోజ్ చేసేయాలి, అంటే రీఫ్రెష్ చేసేసి కొత్తగా మళ్ళీ మనం వీపీఎన్ని ఆన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే క్యాప్‌కట్ ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేస్తే చాలామందికి అయితే వర్క్ అవుతుంది. సో ఇట్లా ట్రై చేసి అయితే చూడండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీపీఎన్ ఆన్ చేసుకొని ఫ్రెష్గా క్యాప్‌కట్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళకి సేమ్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు యాప్ ఇన్ఫోలోకి అయితే వెళ్ళండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి అక్కడ మీకు ఫోర్స్ స్టాప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని అయితే స్టాప్ చేసుకోండి. దాన్ని స్టాప్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి. వీపీఎన్ ఆన్ చేసుకొని క్యాప్‌కట్ ఇట్లా ఫోర్స్ స్టాప్ చేసుకొని మళ్ళీ క్యాప్‌కట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. ఒకవేళ ఇట్లా కూడా మీకు వర్క్ కాకపోతే క్యాచ్ అనేది క్లియర్ చేసేసుకోండి. ఆ యాప్ ఉన్న క్యాచ్ అనేది మీరు క్లియర్ చేసుకోండి. మీకు క్లియర్ క్యాచ్ చేసినా కూడా మీకు క్యాప్‌కట్ అనేది నో ఇంటర్నెట్ ఇష్యూ వస్తూ ఉంటే మీరేం చేస్తారంటే క్యాప్‌కట్ని టోటల్గా అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసి మీరు ఫ్రెష్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మళ్ళీ వీపీఎన్ కనెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ నో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి క్యాప్‌కట్ అనేది ఇండియాలో అయితే బ్యాన్ చేశారు కదా. ఇప్పుడు మనం వీపీఎన్ యూజ్ చేసుకొని వేరే సర్వర్ నుంచి అయితే మనం క్యాప్‌కట్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ 3-4 డేస్ తర్వాత క్యాప్‌కట్ అనేది సేమ్ ఇష్యూ చూపిస్తూ ఉంటుంది. మనం వీపీఎన్ ఆన్ చేసుకున్న, రీఫ్రెష్ చేసి ఓపెన్ చేసినా, క్యాచ్ క్లియర్ చేసినా, లేకపోతే మళ్ళీ ఫోర్స్ స్టాప్ చేసినా, ఇవేం చేసినా మనకి కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయితే చూపిస్తూ ఉంటుంది. ఇట్లా ఎందుకు చూపిస్తుందంటే ఇది మన ఇండియాలో అయితే క్యాప్‌కట్ని బ్యాన్ చేశారు కాబట్టి మనం వేరే సర్వర్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ సర్వర్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి కొన్ని డేస్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే అక్కడ సర్వర్లో రీచెక్ జరిగిన తర్వాత ఇది ఇండియా అని తెలిసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తుంది. సో ఇట్లాంటి ఇష్యూ వల్ల అయితే మనకి క్యాప్‌కట్ అయితే నో ఇంటర్నెట్ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే దీనికి అయితే సొల్యూషన్ ఉంది. మీరు ఏం చేయాలంటే మీరు క్యాప్‌కట్ని ఇన్స్టాల్ చేసుకొని వీపీఎన్ కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. మీకు ఎన్ని డేస్ ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే అన్ని డేస్ అయితే మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ డే మీకు రాలేదు అనుకోండి, మీరు మళ్ళీ క్యాప్‌కట్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్లా మీకు నో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చిన ప్రతిసారి మీరు క్యాచ్ క్లియర్ చేసుకోండి, ఫోర్స్ స్టాప్ చేసుకోండి, లేకపోతే రీఫ్రెష్ అయితే ఇట్లా ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ 3 ట్రై చేసినా కూడా మీకు రాలేదు అంటే మీరు డైరెక్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ కనెక్షన్ లో అని పడితే మాత్రం మీరు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఒకటే సొల్యూషన్ దీనికి. ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయడం ఇట్లా మీకు కష్టం అవుతుందంటే దీనికి ఆల్టర్నేట్ యాప్స్ అయితే ఉన్నాయి. ఇన్షాట్ అని, లేకపోతే విఎన్ అని, లెట్ మోషన్ అని, ఇట్లా మనకి ఎడిటింగ్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవైతే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు క్యాప్‌కట్ కావాలనుకుంటే ఈ మెథడ్ అయితే ట్రై చేసి చూడండి. సో ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తా. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి, నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.